ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. ఎంత పనిలో ఉన్నా కానీ మధ్య మధ్యలో ఒక సెకండు తీసి మాటలకు అతీతంగా అయ్యి అభ్యాసం చేయాలి. దీని ఆధారంగా ప్రత్యక్ష రూపం తయారవుతుంది. ఎవరికైతే విస్తారాన్ని మలుచుకునే స్థితి వస్తుందో వారు బాబా సమాన స్థితిని పొందుతారు. దినచర్య సరిగ్గా లేకుంటే సమయాన్ని సఫలం చేసుకోలేరు. సమయం సఫలం కాకుంటే కార్యం సఫలం అవ్వదు. నా సంస్కారం ఇంతే అని సంస్కారంపై దోషం పెట్టి పురుషార్థం చేయటం మానకూడదు అని బాబా అంటున్నారు. పురుషార్థంలో ఓడిపోయిన వారు కేవలం వాటిమే కాదు, ధర్మరాజు శిక్షలు కూడా అనుభవించాలి. భవిష్యత్తులో ఉన్నత పదవి పొందలేరు. దేవతలకు హారాలు చేసేవారుగా అవుతారు. పురుషార్థానికి ముఖ్య ఆధారం గ్రహించే శక్తి. అతీతం అవటానికి పురుషార్థం ఉంది కానీ అందరికి ప్రియంగా అవటానికి పురుషార్థం లేదు. అతీతం అనగా ఆత్మలో ఏవైతే పాత సంస్కారాలు ఉన్నాయో వాటి నుండి మొదట అతీతం అవ్వాలి. ఈ రోజులో స్నేహం స్వార్థంతో ఉంటుంది. దీని ఆధారంగా ఆత్మలు తగులుబాటులో ఉండిపోతున్నారు. స్మృతిలో ప్రతి సెకను నాకు పరీక్ష జరుగుతుందని అనుకోవాలి. దృష్టిలో చదివించే బాబా నేను చదువుకున్న విద్యార్థినని ఉంటే ఫెయిల్ అవరు, సదా పురుషార్థం చెయ్యాలి అని బాబా అంటున్నారు. అచ్చా. ఓం శాంతి.